హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు మన గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రస్తుతం ఈ ప్రపంచంలో మానవ దేహంలో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా మనకి ఉండాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది. ఫ్రెండ్స్, అందుకే ఏదైతే నేను తెలుసుకున్నానో ఈ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా తెలియని వాళ్ళకి ఈ విషయాలను అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది నా కథ, మీ కథ, మనందరి కథ. మనం మర్చిపోయినటువంటి మన గత చరిత్ర. ఫ్రెండ్స్, ఇదంతా అయితే ఈ యొక్క జ్ఞానం అనేది అనంతమైనది. ఎందుకంటే ఇది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చరిత్ర కాబట్టి మొత్తం తెలుసుకోవడం అనేది అసాధ్యం. ఫ్రెండ్స్, అందుకే మనము కొన్ని విషయాలనైనా మనము తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్లో వస్తున్నటువంటి జ్ఞానం అంతా కూడా సత్యమైన జ్ఞానమే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఫ్రెండ్స్, అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా వినండి, లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. ప్రతి ఒక్కరికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఫ్రెండ్స్, అందుకే మనమంతా కూడా లోక కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో భాగస్థులం అవుదాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం ఇక్కడ అందించబడుతుందో ఇదంతా కూడా మన పరమ గురు మండలి ఏదైతే శంభాల మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ జ్ఞానమంతా కూడా, అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే మొదలు కాకముందు నుంచి కూడా అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేటువంటి ప్రతి విషయాలను కూడా ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి విషయాలను కూడా సెంజోరా అనేటువంటి దేవలిపిని కనుక్కొని కొత్తగా క్రియేట్ చేసి ఆ యొక్క లిపితో ఈ జ్ఞానాన్నంతా ఒక గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఫ్రెండ్స్, ఈ గ్రంథము, ఈ అద్భుతమైన అమూల్యమైన గ్రంథము మన శంభాలలో భద్రపరిచి ఉన్నారు మన మాస్టర్స్. ఎందుకు అంటే ఏదైతే పురాతన కాలం నుంచి కూడా మన మాస్టర్స్, ఋషులు, మునులు, ఏదైతే యోగులు గ్రంథాల రూపంలో, ఉపనిషత్తులు, ఇతిహాసాల రూపంలో ఏదైతే ఈ జ్ఞానాన్ని మనకు అందించారో ఈ జ్ఞానాన్ని మనకి మానవాళికి అందనివ్వకుండా ఆ చీకటి శక్తులు, వీళ్ళనే మనం డార్క్ ఫోర్స్ అంటాం, ఇంకా చెప్పాలంటే రాక్షసులని కూడా చెప్పవచ్చు, వీళ్ళు ఈ సత్యాన్ని అందనివ్వకుండా మానవాళికి వీటిని అంతా ధ్వంసం చేయటం, తారుమారు చేయటం, సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని ఈ ప్రపంచానికి అందేలా ఎన్నో ప్రయోగాలు చేయటం వల్ల అంతా కూడా కలుషితం అయిపోయింది. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి ఏదైతే జ్ఞానం అందించబడుతుందో అందులో చాలా వరకు కూడా అసత్యాలు, కలుషితమే మనకు అందించబడుతుంది. అయితే ఇది సత్యమా అసత్యం అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మన మాస్టర్స్ ఏం చేశారంటే ఒక కొత్త లిపిని కనుక్కొని, దేవలిపిని, సెంజోరా అనేటువంటి ఆ లిపిని కనుక్కొని ఆ లిపిలోకి ఈ యొక్క జ్ఞానాన్నంతా తర్జుమా చేసి భద్రంగా శంభాలలో నిక్షిప్తం చేసి ఉన్నారు.
అయితే ఈ జ్ఞానం కొంతమంది మాస్టర్స్ ద్వారా మనకి కొన్ని విషయాలను అందించడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఈ ధ్యానానికి రాకముందు నాకు కూడా ఏమీ తెలియదు. నేను అందరిలాగే సాధారణమైన జీవితాన్ని గడుపుతూ వస్తున్నా. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో పత్రి సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ వినటం, ఆ బుక్స్లో ఉన్నటువంటి కొంత జ్ఞానాన్ని తీసుకోవటం, మన గ్రాండ్ మాస్టర్స్ గురువులు ఏం చెప్తున్నారో కొన్ని విషయాలు నేను వినటం ద్వారా నాకు కొన్ని విషయాలు అనేది అర్థమైంది ఫ్రెండ్స్. అంటే అనుభవపూర్వకంగా నేను కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం జరిగింది. ఏదైతే నాకు అర్థమైందో ఆ విషయాలను తెలియని వాళ్లకు, మన మిత్రులకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా వినండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మొట్టమొదటగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఆత్మ ప్రయాణం అనేది ఎలా మొదలైంది అంటే, మొట్టమొదటగా మనము ఈ సృష్టి అసలు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ముందుగా మనము కొంతైనా అవగాహన చేసుకోవాలి. అంటే ఇది ఒక మహా అనంతమైన చరిత్ర కాబట్టి మనం అన్ని విషయాలను మనము తెలుసుకోలేం కాబట్టి, అర్థం చేసుకోలేం కాబట్టి, కొంత విషయాలను నేను కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి విధంగా నేను కొన్ని విషయాలను మీకు ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్. రాను రాను ఇంకాస్త డీటెయిల్గా కొన్ని విషయాలను, నేను తెలుసుకున్న విషయాలను తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంటే మొట్టమొదటగా మనకి మాస్టర్స్ ఏం చెప్పారంటే, ఈ సృష్టి అనేది ఎప్పుడు ఆవిర్భావం జరిగిందంటే, వాళ్ళు సుమారుగా లెక్కగట్టి మనకి చెప్పిన విషయం ఏంటంటే 190 లక్షల కోట్ల సంవత్సరాలైంది ఈ సృష్టి మొదలయ్యి అని చెప్పడం జరిగింది. ఈ సృష్టి మొదలవ్వక ముందు అంతా ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం అనేది చాలా శక్తివంతంగా ఉండేదంట. ఈ యొక్క శక్తివంతమైన ఆకాశతత్వం పూర్తి నిశ్చలంగా, నిర్మలంగా, నిర్గుణ స్థితిలో, గాఢాంధకారమైన స్థితిలో ఒక శూన్యంతో ఉండేది అని మాస్టర్స్ మనకు తెలియజేయడం జరిగింది. తరువాత కాలానుక్రమంలో ఈ యొక్క శక్తివంతమైన ఆకాశతత్వం నుంచి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన మనస్సు పుట్టింది అని మాస్టర్స్ మనకి తెలియజేశారు. ఈ యొక్క మనసు ఎప్పుడైతే ఆ యొక్క పుట్టుక అనేది జరిగిందో, ఆ మనసులోంచి ఒక ఆలోచన మొదలైంది. ఏదైతే నిర్గుణమైన స్థితి నుంచి సగుణ స్థితికి రావడం జరిగింది మాస్టర్స్. ఈ నిర్గుణమైన స్థితిని మనము అండము అంటాము, ఈ సగుణమైన స్థితిని మనము పిండము అంటాం. ఈ యొక్క సూక్ష్మమైన మనసు, దానిలో పుట్టినటువంటి ఆలోచన నేను ఎవరు, మొట్టమొదటి ఆలోచన నేను ఎవరు. ఎప్పుడైతే ఈ ఆలోచన నుంచి ప్రశ్న మొదలైందో, తనను తాను తెలుసుకోవాలనే ఉద్దేశంతో తనను తాను అనంతంగా విస్తరించుకోవడం జరిగింది ఈ సూక్ష్మమైన మనసు. ఈ అనంతంగా విస్తరించిన ఈ మనసును విశ్వమానసం అంటారు ఫ్రెండ్స్. ఇది సగుణం. ఈ విశ్వమానసం తనను తాను అనంతంగా విస్తరించుకున్నప్పుడు ఎటు చూసినా తనే ఉంది, కానీ తన రూపం తనకు తెలియట్లేదు, తను ఎవరో తనకు తెలియట్లేదు, చెప్పేందుకు ఎవరూ లేరు. అటువంటి స్థితిలో తనని తాను అనేక కోటాను కోట్ల భాగాలుగా విడదీసుకోవడం జరిగింది. ఈ మనసును మనము మూల చైతన్యం, ప్రైమరీ గాడ్, ప్రాథమిక మూల చైతన్యం లేదా ఆది మూల చైతన్యం, ఆది పరాశక్తి అంటాం ఫ్రెండ్స్.
ఈ యొక్క ఆదిపరాశక్తి స్త్రీ తత్వం కాబట్టి 3 గుణాల కలయికతో ఏర్పడినటువంటి మూల చైతన్యం. ఈ 3 గుణాలు ఏంటంటే శక్తి, శబ్దం, కాంతి. ఈ 3 గుణాలతో ఏర్పడినటువంటి ఈ యొక్క మూల చైతన్యం తనని తాను కోటాను కోట్ల భాగాలుగా విభజించుకోవటం వల్ల తనని తాను దర్శించుకోవడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళి ఎలా చూసుకుంటామో మన ప్రతిబింబాన్ని, అలాగే తనని తాను తన ప్రతిబింబాలను తాను దర్శించుకోవడం జరిగింది. అయితే పూర్తి వాయుతత్వంతో నిండి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆకాశతత్వం నుంచి వాయుతత్వంలోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది సగుణం. అయితే ప్రతి కోణంలో కూడా 2 తత్వాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి స్త్రీతత్వము, పురుషతత్వం. ఇవి 2 కూడా ఎలా అంటే ఒక కాయిన్కి 2 వైపులా బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో అలా ఒకే కోణంలో 2 తత్వాలను కలిగి ఉన్నటువంటి ఈ కోణాలన్నీ కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవే శక్తి, శబ్దము. ఈ శబ్దాన్ని మనము ఓంకారనాదం అంటాం. ఈ శక్తినే మనము పార్వతీగా అనుకోవచ్చు, విష్ణు స్వరూపం అనుకోవచ్చు. అయితే ఈ 2 కోణాల మధ్య ఒక ఆకర్షణ పుట్టడం వల్ల ఈ రెండిటి మధ్య ఒక ప్రేమ అనేది మొట్టమొదటిగా జనించడం జరిగింది. ఈ ప్రేమ నుంచి ఒక ఆత్మ పదార్థం అనేది బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆత్మనే మనము బ్రహ్మ పదార్థం అంటాం. అంటే నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి అండము నుంచి, అంటే ఆకాశతత్వం నుంచి సగుణ స్థితిలోకి వచ్చినటువంటి పిండము ద్వారా ఈ యొక్క బ్రహ్మాండం అనే బ్రహ్మ పదార్థము బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బ్రహ్మ పదార్థాలే ఈ సృష్టిని చేయడం జరిగింది. ఇంత పెద్ద సృష్టిని చేయడం జరిగింది. అయితే మొట్టమొదట ఆకాశతత్వంలోంచి వాయుతత్వంలోకి వచ్చాం మనం. అయితే కాంతి దేహాల్లోకి ఎప్పుడు మనం రావడం జరిగిందంటే మొట్టమొదటగా సృష్టి మొత్తం వాయుతత్వంతోనే జరిగింది ఫ్రెండ్స్. అంటే చైతన్య రూపంలోనే ఉంది, అది కంటికి కనపడదు. ఈ యొక్క కోటాను కోట్ల భాగాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ పదార్థాలన్నీ కూడా ఎంతో సృష్టిని చేయడం జరిగింది. అయితే మొత్తం కూడా ఒకే విధంగా, అంటే ఒక చిన్న పిల్లలు ఆడుకునేటువంటి ఒక బొమ్మలాటలాగే ఉంది, కానీ కొత్తదనం అనేది లేదు. ఎటు చూసినా కూడా ఒకే విధంగా ఉంది సృష్టి. వాయుతత్వంలో ఉంది, చైతన్య రూపంలో ఉంది. అయితే మన ప్రాథమిక మూల చైతన్యంలోకి మళ్ళీ ఆలోచనలు రావడం మొదలైంది. ఇంకా ఏదైనా కొత్తదనం కావాలి, ఇంకా ఏదైనా కొత్త సృష్టి చేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆలోచన ద్వారా ఈ యొక్క బ్రహ్మ పదార్థాలైనటువంటి ఈ యొక్క ఆత్మ పదార్థాలకు ఈ యొక్క సందేశం అందడం ద్వారా వీటిల్లో కొన్ని ఆత్మలు, అన్నీ కాదు, కొన్ని ఆత్మలు మాత్రమే మనం ఏదో కొత్తగా ఏదో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుండి ప్రయాణమై చాలా దూరం ప్రయాణం చేసి శూన్యంలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసిన ఆ యొక్క సృష్టి నుంచి దూరంగా రావడం జరిగింది కొన్ని ఆత్మలు మాత్రమే. వీటినే మనం సాహస ఆత్మలు అని అనుకోవచ్చు. ఈ ఆత్మలన్నీ ఏం చేశాయంటే ఇంకా ఏదో కొత్తదనం కోసం రావటం, ఎప్పుడైతే ఒక చివరి స్థితికి రావడం, ఒక శూన్య స్థితికి రావటం వల్ల అక్కడ ఒక అగ్నిగోడ అనేది
ఉంది. అంటే అది ఒక అగ్నితత్వంతో కూడినటువంటి సముద్రం అనుకోవచ్చు. ఈ అగ్నిగోడను దాటే క్రమంలో ఈ ఆత్మలు అందులో చిక్కుబడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో కొత్తదనం కావాలి, మేము ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ అగ్నిగోడలు ఎప్పుడైతే బంధింపబడ్డాయో చాలా కాలం అందులోనే ఉండిపోవడం జరిగింది. అయితే వీటి యొక్క మూల చైతన్యాలు ఏవైతే కోటానుకోట్ల భాగాలుగా విడిపోయినటువంటి ఆ యొక్క మూల చైతన్యాల నుంచి ఈ యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి, ఎటు వెళ్ళాయి అనే ఉద్దేశంతో కొంతమంది ఏంజల్స్ను వీళ్ళ యొక్క స్థితిని తెలుసుకునేందుకు పంపించడం జరిగింది. అయితే ఏంజల్స్ వచ్చి వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమంటే ఈ యొక్క ఆత్మలు అగ్నిగోడలో చిక్కుపడి ఉన్నాయి. అక్కడి నుంచి బయటికి రావాలంటే వాళ్ళకై వాళ్ళే రావాలి, వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావం ద్వారానే వాళ్ళు బయటికి రావాలి. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఆ మూల కేంద్రానికి తెలియజేయడం జరిగింది. అయితే చాలా కాలం తర్వాత ఈ ఆత్మలు అగ్నిగోడలో చిక్కుబడిపోయి కొంతకాలానికి మేము వీటి నుంచి బయట పడాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ అగ్నిగోడ నుంచి యువతలకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ అగ్నిగోడలో చిక్కుకున్నప్పుడు ఈ ఆత్మల్లో ద్వంద్వత్వపు స్థితులు ఏర్పడడం జరిగింది. అంటే భయము, కోపము, అసహనము, అసలు మేము తప్పు చేసామనేటువంటి భావన, అసలు ఎందుకు మనము మన రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాము, మనం తిరిగి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క ఆత్మ పదార్థాల్లో రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే బయటపడ్డాయో ఈ యొక్క ఆత్మ పదార్థాలన్నీ రెండుగా చీలిపోవడం జరిగింది. అంటే ఏదైతే ఏకత్వపు స్థితిలో ఉన్నటువంటి ఆ భాగమంతా ఒకవైపుకు, ఈ ద్వంద్వత్వపు ఆలోచనలతో కూడినటువంటి భాగమంతా ఒకవైపుకు రెండుగా చీలిపోవడం జరిగింది ఆత్మ పదార్థం. ఈ ఏకత్వపు స్థితిలో ఉన్నటువంటి భాగమంతా కూడా ప్రజ్ఞాత్మక ఎనర్జీ స్థితిలో ఉండిపోవడం జరిగింది. ఇది వాయు రూపంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే ద్వంద్వత్వపు ఆలోచనలతో కూడినటువంటి భాగము ఒక కాంతి దేహాన్ని తీసుకోవడం జరిగింది. అంటే వాయు రూపంలో ఉన్నటువంటి ప్రజ్ఞాత్మ మిగిలిన భాగం కాంతి దేహంలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా ద్వంద్వత్వపు స్థితిలో ఉన్నటువంటి భాగం. దీన్నే మనం అంశాత్మ అంటాం. అంటే సెల్ఫ్, సోల్ నుంచి సెల్ఫ్గా మారడం జరిగింది కాంతి దేహంలోకి. ఈ యొక్క సెల్ఫ్ అనేది నేను అనేటువంటి మొట్టమొదటి సెల్ఫ్ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది ఫ్రెండ్స్. నేను అనేటువంటి ఒక సెల్ఫ్ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. అయితే ఇటువంటి ఆత్మలన్నీ, ఈ అంశాత్మలన్నీ ఏం చేశాయంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ సృష్టిని చేయడం మొదలుపెట్టాయి. అయితే ఇవన్నీ కూడా కొన్ని గ్రూప్స్గా ఏర్పడి, లేదా కొన్ని కుటుంబాలుగా ఏర్పడి, కొన్ని రాజ్యాలుగా ఏర్పడి ఇలా మళ్ళీ ఇక్కడ సృష్టిని చేయడం మొదలుపెట్టాయి. అంటే అది ఆది భౌతిక లోకం, అది మొత్తం కూడా వాయుతత్వంలో ఉంటుంది. ఇది మలి సృష్టి, ఇది మొత్తం కాంతి రూపంలో ఉంటుంది. ఇక్కడ ఎవరికి తెలిసినటువంటి వాళ్ళ జ్ఞానంతో సృష్టిని చేయడం, ఎన్నో విశ్వాలను, నక్షత్రాలను అన్నింటినీ కూడా ఒక కాంతి రూపంలో చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క సృష్టిని చేస్తూ వాటికి ఒకానొక టైంలో ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశము వాటిల్లో ఆలోచన అనేది రావడం జరిగింది. అయితే
వాటి శక్తి అంతా కూడా తగ్గుతూ తగ్గుతూ వచ్చింది కాబట్టి తిరిగి ఆది భౌతిక లోకానికి వెళ్ళడానికి ఆ యొక్క శక్తి సరిపోదు కాబట్టి ఇప్పుడు ఒకరి ఎనర్జీని ఒకరు దొంగిలించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. అంటే ఒక ఆత్మ యొక్క ఎనర్జీని ఒక ఆత్మ తీసుకోవటం వల్ల వాళ్ళ శక్తిని పెంచుకొని వాళ్ళ లోకాలకి వెళ్ళిపోవాలనే ఆలోచన వీటిల్లో ఎప్పుడైతే వచ్చిందో ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక గ్రూప్స్తో ఒక గ్రూప్స్, ఒక రాజ్యాలతో అంటే ఒక విశ్వాలతో ఒక విశ్వాలు, ఇట్లా ఈ యొక్క ఎనర్జీ కోసము వాటి యొక్క శక్తిని పెంచుకోవడం కోసం ఎప్పుడైతే యుద్ధాలు మొదలుపెట్టారో దీనినే మనం గెలాక్టిక్ యుద్ధాలు, స్టార్ వార్స్ అంటాం మాస్టర్స్. ఇలా చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎవరికి ఓటమి లేదు, గెలుపు లేదు. ఎందుకంటే అన్ని ఆత్మలు ఒకే మూల చైతన్యం నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. యుద్ధాలు చేసుకుంటున్నారు, అలసిపోతున్నారు, అంతేకాని ఎవరు కూడా గెలవటం లేదు, ఓడిపోవటం లేదు. ఇక్కడే మరణాలు అనేది కూడా, అంటే ఆ కాంతి దేహంలో ఉన్నటువంటి ఆత్మలకు కూడా మరణాలు అనేది కూడా ఇక్కడే సంభవించడం జరిగింది. ఇలా ఎన్నో లక్షల సంవత్సరాలుగా యుద్ధాలు చేసుకొని అలసిపోతున్నారే తప్ప ఎవరూ గెలవటం లేదు, ఓడటం లేదు. అయితే కొంతకాలానికి వీళ్ళకి మళ్ళీ ఒక రియలైజేషన్ అనేది రావడం జరిగింది. మనం మన ఆది భౌతిక లోకానికి వెళ్ళడానికి ఇది మార్గం కాదు. మనమంతా కలిసికట్టుగా ఒకే ఆత్మస్థితిలో అంటే వన్నెస్లోకి వస్తేనే మనం మన లోకానికి వెళ్ళగలము. అప్పటి వరకు మనలో ఉన్నటువంటి ఈ ద్వంద్వత్వపు స్థితులన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మనం ప్యూర్గా తయారైనప్పుడే తిరిగి మన యొక్క వాయుతత్వంలోకి అంటే చైతన్య రూపంలోకి మనం వెళ్ళగలము అనేటువంటి ఆలోచన వీటిలో రావటం వల్ల ఈ సోల్ ఫ్యామిలీస్ కావచ్చు, ఈ సోల్ గ్రూప్స్ కావచ్చు, అన్ని విశ్వాల వాళ్ళు కావచ్చు, అంటే మలి సృష్టిలో ఉన్నటువంటి విశ్వాల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆర్కేంజల్స్ను సృష్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలతో. అయితే ఇంత స్టోరీ జరిగిన తర్వాత ఈ మొత్తం కనెక్షను మూల చైతన్యానికి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆత్మకి కూడా మూల చైతన్యంతో ఒక దివ్య బీజం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్క ఆత్మలో ఉంటుంది. మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి దివ్య బీజము ప్రతి ఒక్క ఆత్మలో ఉండటం వల్ల ఇక్కడ ఏం జరిగినా కూడా మూల చైతన్యానికి కనెక్ట్ అయి ఉంటాం మనం. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్, ప్రతిదీ కూడా మూల చైతన్యానికి అందుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ద్వంద్వత్వపు స్థితిలో ఉన్నటువంటి ఈ ఆలోచనలన్నీ మూల చైతన్యానికి చేరటం వల్ల మొట్టమొదటిసారిగా మూల చైతన్యంలో చీలిక అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఏకత్వపు స్థితి, ద్వంద్వత్వపు స్థితి. ఎప్పుడైతే చీలిక ఏర్పడిందో ఈ ద్వంద్వత్వపు లక్షణాలతో కూడినటువంటి భాగమంతా కూడా మొట్టమొదటిసారిగా ఒక కాంతి దేహం తీసుకొని కాంతి దేహంలో ఉన్నటువంటి భగవంతుడిగా రూపుదిద్దుకోవడం జరిగింది. దీన్నే మనం మహాకేంద్ర సూర్యుడు అంటాం. ఈ మహాకేంద్ర సూర్యుడు కాంతి దేహంలో ఉంటాడు ఫ్రెండ్స్. ఆది భౌతిక లోకంలో ఉన్నటువంటి మూల చైతన్యం వాయుతత్వంలో ఉంటుంది, అంటే చైతన్య రూపంలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ మహాకేంద్ర సూర్యుడు భగవంతుడిగా రూపుదిద్దుకోవడం జరిగిందో ఈ భగవంతుడు సాక్షిగా మనమంతా కూడా ఒక అండర్స్టాండింగ్కి రావడం జరిగింది. ఆర్కేంజల్స్ను సృష్టించుకోవడం జరిగింది. అంటే మన మధ్యవర్తులుగా మనకు అన్ని విషయాల్లో మనకి ఒక హెల్ప్గా ఉండేందుకు, ఒక పెద్ద మనుషులుగా ఉండేందుకు వీళ్ళని మనం సృష్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ యొక్క ఆర్కేంజల్స్లో కూడా ఉంటాయి, భగవంతుల్లో కూడా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేసామంటే నూతనంగా ఒక విశ్వాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ విశ్వంలోకి ఏదైతే అంతకుముందు సోల్ గ్రూప్స్గా, సోల్ ఫ్యామిలీస్గా
ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విశ్వంలోకి 12 కుటుంబాలుగా రావడం జరిగింది. ఈ 12 కుటుంబాలు 12 లోకాలను ఏర్పరచుకొని అక్కడి నుంచి, అంటే మన గెలాక్సీ ఏదైతే మన మిల్కీవే గెలాక్సీ ఉందో ఈ గెలాక్సీని తాత్కాలికంగా సృష్టించుకొని ఈ గెలాక్సీలో 12 కుటుంబాలుగా రావడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ను తీసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే మనలో ఉన్నటువంటి ద్వంద్వత్వపు స్థితిని క్లియర్ చేసుకొని మనం మళ్ళీ ప్యూర్గా ఏకత్వంలోకి వచ్చి తిరిగి మనమంతా కలిసికట్టుగా ఆది భౌతిక లోకానికి వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. అందుకని మనమంతా కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇలా 12 కుటుంబాలు 12 లోకాల్లో ఏర్పాటు చేసుకొని, అంటే ఎవరెవరంటే సిరియన్స్, ఒరియన్స్, అంటారియన్స్, ఆర్కిటూరియన్స్, ఆండ్రోమిడాన్స్, ఆల్ఫా సెంచూరియన్స్, లైరన్స్, ఇంకా వేగాన్స్, ఇట్లా ప్రతి ఒక్క ఇన్ని లోకాలుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క డైమెన్షన్స్ 12 డైమెన్షన్స్, మొత్తం మనకి 48 డైమెన్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన మలి సృష్టిలో. దాంట్లో 36 డైమెన్షన్స్ ఉన్నత లోకవాసులు. ఈ యొక్క 12 డైమెన్షన్స్ మాత్రం నిమ్న తలాలన్నమాట. ఎందుకంటే మన ఒక అండర్స్టాండింగ్తో మేము కొంతమందిమి ఇలా కిందకు దిగి వచ్చి మేము కొన్ని విషయాలను ఈ లోకాల్లో మనకు మనమే సృష్టించుకొని ఈ యొక్క లోకాల్లో మనలో ఉన్నటువంటి ఆ సరికానివన్నిటిని వదిలించుకొని తిరిగి మనం మళ్ళీ ఉన్నత లోకాలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో కొన్ని ఆత్మలు కిందకి రావడం జరిగింది. ఈ ఆత్మలన్నీ కలిసి ఏం చేశాయంటే భూగ్రహాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది భూగ్రహం అనేది ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలని ఎంత కఠినంగా నిర్మించుకున్నారంటే పూర్తిగా మన యొక్క గతం, మనం ఆత్మస్థితిలో ఏదైతే మనము చేయాలనుకున్నామో మన యొక్క గత స్మృతులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా వదిలేసుకొని మనం జీరో మైండ్తో, జీరో ఆత్మస్థితిలో మనము ఈ భూలోకానికి వచ్చి ఇక్కడ మనము కొన్ని జన్మలు తీసుకుంటూ ఈ జన్మ పరంపరలో మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటూ తెలుసుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ ద్వంద్వత్వపు స్థితులన్నీ వదిలించుకొని తిరిగి మనము మన యొక్క లోకాలకు వెళ్ళాలి. అక్కడి నుంచి మన యొక్క ఆత్మతో అనుసంధానమై మనం పూర్తిగా ఒక పూర్ణాత్మ స్థితికి చేరుకొని తిరిగి మనము ఆది భౌతిక లోకానికి వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అంటే మనమే క్రియేట్ చేసుకున్నాం. ఈ స్క్రిప్ట్ అంతా కూడా మనమే రాసుకొని మనమే క్రియేట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు ఒక్కొక్క భాగాలుగా విడిపోయి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఈ విధంగా మనం దిగి కూడా ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే మన స్థితి ఎలా ఉంటుంది? చాలా హయ్యర్ స్థితిలో ఉంటుంది. భూమి యొక్క స్థితి చాలా లోలో ఉంటుంది. అందుకని మనం ఏం చేసామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మన భూమి యొక్క స్థితికి మన స్థితికి ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక పారాషూట్ ఉందనుకోండి. ఆ పారాషూట్కి ఒక కింద మనం కూర్చునేదానికి ఒక చిన్న బుట్టలాగా ఉంటుంది. ఆ బుట్ట లాంటిది భూమి. పారాషూట్ అనేది మన యొక్క ఆత్మస్థితి. అంటే ప్రతి ఒక్కరి ఆత్మస్థితి పారాషూట్ అంతా ఉంటుంది. ఇంత ఆత్మస్థితి భూమి మీదకి దిగి రావాలి అంటే ఏం చేయాలి మనము? అంటే ఒక ఏనుగును అగ్గిపెట్టెలో పెట్టాలి అంటే ఏనుగు స్థితి తగ్గాలి. అగ్గిపెట్టి స్థితి పెరగదు, అది అలాగే ఉంటుంది. కానీ ఏనుగు తన స్థితిని పూర్తిగా ఒక సూక్ష్మ స్థితికి మార్చుకోవాలి. అప్పుడే అగ్గిపెట్టెలో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కరు కాదు, కొన్ని లక్షల కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చి తమ ఆత్మ పరిణామ క్రమంలో ఎదుగుతూ పూర్వస్థితికి రావాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ ఏం చేసిందంటే తమ యొక్క స్థితిని తగ్గించుకుంటూ సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక జీవాత్మ స్థితికి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు
అంశాత్మ అనేది ఒక హయ్యర్ సెల్ఫ్ అయితే అక్కడి నుంచి భూమికి దిగి వచ్చేసరికి ఓవర్ సెల్ఫ్గా, థింకర్ సెల్ఫ్గా, లోయర్ సెల్ఫ్గా, అండర్ సెల్ఫ్గా అలా దిగి 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 వస్తూ చివరికి ఒక చిన్న కణం రూపంలో జీవాత్మగా భూమి మీదకు వచ్చి ఈ యొక్క భౌతిక దేహాన్ని తీసుకొని మనలో ఉన్నటువంటి దుర్గుణాలు అంటే ద్వంద్వత్వపు స్థితిలో భయం కావచ్చు, కోపం కావచ్చు, అసహనం కావచ్చు, ఈగో కావచ్చు, అహం కావచ్చు, ఇటువంటి లక్షణాలన్నిటినీ కూడా మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క లక్షణాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా దాని నుంచి బయటపడి మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక లక్షణంతో ఇంకొక జన్మ తీసుకొని ఇలా మనము మన జన్మ పరంపరలు అనేది ఈ భూమి మీద సాగించుకుంటూ మనం పూర్తిగా మనలో ఉన్నటువంటి మైనస్లన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ మనం ఏదైతే తగ్గి వచ్చామో ఇక్కడి నుంచి మళ్ళీ మన స్థితిని పెంచుకుంటూ ఒక్కొక్క దేహంతో కనెక్ట్ అవుతూ చివరికి మనం మళ్ళీ అంశాత్మక ఇప్పుడు పూర్తి స్వచ్ఛంగా అంశాత్మక మారినప్పుడు ఏదైతే మన ప్రజ్ఞాత్మ ఉందో ఆ ప్రజ్ఞాత్మ ఈ అంశాత్మ రెండు కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనము పూర్ణాత్మ స్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే మనము ఈ జీవాత్మగా ఉన్నటువంటి మనము ఎప్పుడైతే మన యొక్క స్థితిని పెంచుకుంటూ మనం పూర్ణాత్మ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఈ పూర్ణాత్మ స్థితి నుంచి మళ్ళీ మనం మహాత్మగా, తర్వాత విశ్వాత్మగా, తర్వాత బ్రహ్మాత్మగా, తర్వాత అనంతాత్మగా మారినప్పుడు మనం తిరిగి మన ఆది భౌతిక లోకానికి వెళ్ళగలము. అక్కడ మనకంటూ మూల చైతన్యం ఉంది, మన రాజ్యం ఉంది, మనం ఏర్పాటు చేసుకున్న మనం క్రియేట్ చేసిన లోకాలన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా వాయు రూపంలో, చైతన్య రూపంలో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మొత్తం శూన్యమే అక్కడ. ఇటువంటి కాంతి దేహాలు, కాంతి లోకాలు అక్కడ ఉండవు ఆది భౌతిక లోకంలో. ఇదంతా కూడా మలి సృష్టి. ఈ విధంగా మనము మన స్థితిని పెంచుకుంటూ అనంతాత్మగా మారినప్పుడే మనం పూర్తిగా మన జర్నీ చివరికి మన గమ్యస్థానానికి చేరినట్టు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మన అంశాత్మ ఏం చేస్తుందంటే మనం భూమి మీదకి ఒక కణం రూపంలో వచ్చాం. అలాగే అంశాత్మ ఇంకా కూడా మన భూమి లాంటి భూములు మనము ఎన్నో సృష్టించుకో ఉన్నాం. ఇక్కడ మళ్ళీ సృష్టిలో కొన్ని లక్షల భూములు ఉన్నాయి. వీటన్నిటిని మనం ప్యారలల్ వరల్డ్స్ అంటాం. అందుకే ఈ అంశాత్మ ఏం చేస్తుంది అంటే మనకి సపోర్ట్గా మన ఆత్మస్థితి ఇంకా ఫాస్ట్గా పెరగాలనే ఉద్దేశంతో తన నుంచి ఇంకా కొన్ని అంశాత్మలను అన్ని లోకాలకు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనము ఇప్పుడు అనేక లోకాల్లో ఉన్నాము. అన్నీ మనమే, మన అంశాత్మలో నుంచి వచ్చినటువంటి అంశలమే మనమంతా. ఇవన్నీ కూడా అన్ని లోకాల్లో, అనేక లోకాల్లో వాటి యొక్క రకరకాల జన్మలు తీసుకొని మనం అక్కడ కూడా పాఠాలు నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా అంటే ఈ భూమి అనేది మెయిన్ బ్రాంచ్, అవన్నీ కూడా మిగతా వీటికి అడిషనల్ బ్రాంచెస్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అక్కడి నుంచి కూడా అవి నేర్చుకునే పాఠాలు కూడా మనకి యాడ్ అవుతుంటాయి. అంటే అంశాత్మకు యాడ్ అవుతుంటాయి. అంటే ఫాస్ట్గా తన గ్రోత్ పెంచుకునేందుకు. అంటే ఇప్పుడు మనము మల్టీ డైమెన్షనల్ జీవిమి. మనం ప్రస్తుతము అనేక డైమెన్షన్లో ఉన్నాము, అనేక లోకాల్లో కూడా ఉన్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క జీవాత్మ తన స్థితిని తాను తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, తన స్థితిని ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తుందో ఆ యొక్క మల్టీ డైమెన్షన్లో ఉన్నటువంటి అంశాత్మలు అవన్నీ కూడా ఈ యొక్క ఆత్మలో మెర్జ్ అవుతాయి. అంటే ఎట్లా అంటే మొత్తం అన్ని ఆత్మలు మెర్జ్ అవటం వల్ల ఇది ఇంకా అనంతమైన జ్ఞానాన్ని పెంచుకుంటూ పూర్తి ఒక అద్భుతమైన స్థితికి చేరుకొని మన యొక్క అంశాత్మతో కనెక్ట్ అవుతుంది.
అప్పుడే మనము ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అంతా జరగాలి అంటే ముందు మనము ధ్యానం అనేటువంటి మొట్టమొదటి స్టెప్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడే మనలో సత్యం అనేది తెలుసుకోవాలి అనేటువంటి తపన అనేది మొదలవుతుంది. అప్పటి వరకు ఒక మాయలో ఉంటాం మనం. ఈ జన్మలు తీసుకుంటూ మనలో ఉన్నటువంటి ఈ యొక్క ద్వంద్వత్వపు స్థితులను వదిలించుకుంటూ మన జన్మ పరంపరలు సాగిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒకానొక టైంలో మనకి ఈ యొక్క ధ్యానం అనే ఈ యొక్క స్టెప్ అనేది మొదలవుతుందో అప్పటి నుంచి మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడం మొదలు పెడతాం. ఈ ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామో అప్పటి నుంచి మన జన్మ పరంపరలో మనం ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ అంటే తిరోగమనం నుంచి పురోగమనానికి మొదలవుతుంది ఫ్రెండ్స్ మన ప్రయాణం. ఏదైతే మనం ముసుగులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చామో ఆ ముసుగులు తీసుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ముసుగు తీసుకుంటూ మనం మళ్ళీ తిరిగి వైట్ పేపర్లా తయారైపోతాం. ఎప్పుడైతే వైట్ పేపర్లా తయారవుతుందో అంశాత్మ, ఆ ప్రజ్ఞాత్మ రెండిటికి మెర్జ్ అయ్యి పూర్ణాత్మగా తయారవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ జ్ఞానం అనేది ఒకేసారి అర్థం కాదు కాబట్టి మనం కొంత నిదానంగా ఒక్కొక్క వీడియోలో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుంటూ మనం వీటి గురించి నేను ఏదైతే తెలుసుకున్నానో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా తెలుసుకుంటున్నానో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి నాకు తెలిసినట్టుగా మీకు నేను అందజేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం ఈ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ వీడియోని ఇక్కడికి ఆపేద్దాం. మీకు ఎంతవరకు అర్థమైందో దీన్ని మళ్ళీ వినండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా క్లారిటీగా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.